స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకైతే మంచి స్థానం లభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టేట్ ర్యాంక్లో చూసుకున్నట్టయితే కూడా నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ కూడా స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది, 1వ నంబర్ ర్యాంకు. ఇట్లా మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి 22,000కు పైగా కూడా ఎగ్జామ్స్ రాశారు. దాదాపు 21,000కి పైగా కూడా విద్యార్థులు ఉత్తీర్ణత అయితే సాధించారు. 96.62% అయితే నమోదైనటువంటి పరిస్థితి. మాట్లాడదాం. జిల్లాకు సంబంధించినటువంటి డిఓ అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు ఈ రిజల్ట్స్ని అనే అంశం పైన మాట్లాడదాం. సార్ నమస్తే. నిజామాబాద్ సంబంధించి 96.62% అయితే మొత్తం ఓవరాల్గా రిజల్ట్స్ వచ్చింది. మొత్తం ఎట్లా చూస్తారు ఈ రిజల్ట్స్? నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల యొక్క ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఈ ఫలితాల లోపల మన జిల్లా మంచి పర్ఫార్మెన్స్ను చూపెట్టడం జరిగింది. మన జిల్లా 96.62% ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే సుమారు 3% రిజల్ట్స్ ఇంప్రూవ్ కావడం అనేటటువంటిది జరిగింది. గత సంవత్సరము 93.72% అంటే ఈ సంవత్సరము 96.62%, అనగా 3% ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మనకు ఫలితాల లోపల కనబడుతూ ఉంది. ఈ మంచి ఫలితాలు రావడానికి కోసము ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి యొక్క రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్, మరియు గౌరవ కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్ యొక్క రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్, మరియు వారి యొక్క సూచనల ప్రకారము మేము 2 గ్రాండ్ టెస్టులు, 2 ప్రీ ఫైనల్ టెస్టులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కండక్ట్ చేయడం వలన మంచి ఫలితాలను సాధించడమని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ సంవత్సరము 586 మార్కులు రావడం అనేటటువంటిది జరిగింది. హైయెస్ట్ మార్క్స్ జిల్లా పరిషత్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు కూడా మంచి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా చాలా మంచి ఫలితాలను సాధించడం జరిగింది. 253 హై స్కూల్స్ ఉంటే దాంట్లో సుమారు 149 పాఠశాలలలో 100% రిజల్ట్స్ సాధించడం అనేటటువంటిది చాలా ఆనందం కలిగిస్తుంటుంది. దాదాపుగా 4 మండలాల లోపల 100% రిజల్ట్స్ను తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తానికి రూరల్ సంబంధించి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి. అర్బన్ చూసుకుంటే కొద్దిగా తగ్గింది. ఏంటి సార్ దాని డిఫరెంట్ ఏంటి? ఓకే, అర్బన్లో కూడా ఒకటే మండలం లోపల బిలో 90% అనేటటువంటిది రిజల్ట్ రావడం జరిగింది. వాటిపైన కూడా ఏ పాఠశాలల్లో అయితే రిజల్ట్స్ తగ్గినాయో ఒకసారి మేము అనాలిసిస్ చేసుకుంటాము. వాటిలో కూడా మంచి మెరుగైన ఫలితాలు రావడం కోసము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు మేము మంచి ఒక ప్రణాళికబద్ధంగా రివ్యూ చేసి వచ్చే సంవత్సరం ఇంకా మంచి మెరుగైన ఫలితాలు రావడానికి కోసం ప్రయత్నం చేస్తాం. సార్ మొత్తానికి నిజామాబాద్ జిల్లాకు గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 2% తగ్గింది. 14వ స్థానం నుంచి 16వ స్థానానికి వచ్చింది. ర్యాంక్ 2 డౌన్ అయినా కానీ పర్సెంటేజ్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. 93% నుంచి 96% అంటే ఒక 3% అంటే చాలా మంచి పర్సెంటేజ్. అయితే ఫెయిల్ అయిన పిల్లలు ఒక 700 మెంబర్స్ వరకు ఫెయిల్ అయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జూన్ 3 నుంచి ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి వాళ్ళు కూడా పాస్ కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఇదంతా ఎట్లా? గవర్నమెంట్ స్కూల్ సంబంధించి కూడా 586 మంచి ర్యాంక్, దీంతోపాటు ప్రైవేట్ స్కూల్లో కూడా 596 మార్క్స్ అంటే కూడా ఇది జిల్లాకు ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. ఎట్లా అనిపిస్తుంది? మంచి మార్క్స్ రావడం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపెట్టడం కోసం చాలా ఆనందంగా ఉంది. ఇదే పెర్ఫార్మెన్స్ను ఫ్యూచర్లో వచ్చే సంవత్సరంలో కూడా కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల మంచి టాప్ పొజిషన్ లోపల ఉండడానికి కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకా అంటే స్టేట్లో కూడా ఇప్పుడు 16వ స్థానం ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎలాంటి ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకుంటున్నారు? ఎస్, ఖచ్చితంగా. మరలా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత హెడ్ మాస్టర్లతోని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ సబ్జెక్టులో అయితే పర్ఫార్మెన్స్ అనేటటువంటి తగ్గిందో అక్కడ ఆ స్కూల్ లోపల ఆ సబ్జెక్టు పైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసేసి అన్ని స్కూళ్ళల్లో కూడా 100% రిజల్ట్స్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి స్టేట్ లోపల ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉండడం కోసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం ప్రణాళికలు ప్రయత్నం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. మళ్ళీ సప్లిమెంటరీ కూడా స్టార్ట్ అవుతుంది. విద్యార్థులు చాలా మట్టుకైతే రిజల్ట్స్లో పాస్ అయ్యారు. ఇంకా మనకు ఫెయిల్ అయిన వారు కావచ్చు, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మానసిక స్థితి కావచ్చు కొద్దిగా బాధ అనిపించే విధంగా ఉంటుంది. వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు హై స్కూల్స్లలో ఒక సబ్జెక్ట్ టీచరు, హెడ్ మాస్టర్ కూడా ఇప్పుడు స్కూళ్ళలో ఉంటారు కాబట్టి వాళ్ళతోని కూడా కౌన్సిలింగ్ పిల్లలకు చేపిస్తాము. వాళ్ళకు కూడా అకాడమిక్ సపోర్ట్ అనేటటువంటిది అందిస్తాము. అకాడమిక్ సపోర్ట్ అందించి పిల్లలందరూ కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీలో క్లియర్ అయ్యేటట్లు ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాకు
96.62% అనేది గత సంవత్సరంతో పోలిస్తే కూడా ఈ సంవత్సరం 3% పెరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రివ్యూ మీటింగ్స్ కారణంగా కూడా ఈ శాతాన్ని పెంచినట్టుగా కూడా డిఓ చెప్తున్నారు. మరి ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంకా తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళకు కూడా ఉపాధ్యాయులతో కూడా శిక్షణ ఇప్పించి మరింత ముందుకు తీసుకెళ్తాం, నిజామాబాద్ జిల్లాకు ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని డిఓ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.